రోజు చేతులలో ల్యాప్టాప్ ఉండేది. ఇవాళ జల్లే వచ్చింది. మంచిగా ఉన్నాయి అబ్బా, మంచిగా ఉన్నాయి అని చెప్పి తిన్నారు. తిప్పుతూనే ఉండు తిప్పు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జ్యోతిస్ అఫీషియల్. ఈ వీడియో దేని గురించి అంటే మనకి ఇష్టం లేకున్నా కూడా అమ్మ కోసం ఇష్టంగా చేసే అప్పాల వీడియో. ఈరోజు మా ఇంట్లో పిండి వంటలు చేస్తున్నాం. అందుకే కథలు పడద్దు. నేను అందరూ సంక్రాంతి ఫెస్టివల్స్కి ఇంటికి పోయి ఫస్ట్ చేసే పని నాకు తెలిసేది అప్పాలు. మా ఇంట్లో కూడా మా మమ్మీ అసలు ఇంటికి రాము అని చెప్పంటే అలిగి కూర్చుందనమాట. 2 రోజులు మాట్లాడలే, లీవ్స్ లేవు రామని చెప్తే. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి. ఇక సరేలే, అందరికన్నా పేరెంట్సే ఎక్కువ కదా అని చెప్పి లీవ్ ఎట్లో అడ్జస్ట్ చేసుకొని వచ్చిన అనమాట. కానీ ఫస్ట్ వచ్చుడితోటే నన్ను పని మనిషిని చేసింది. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. చూడండి అవతారం కానీ. ఏదో తేడాగా ఉందండి. రోజు చేతులలో ల్యాప్టాప్ ఉండేది. ఇవాళ జల్లే వచ్చింది. యాక్చువల్లీ నిజమేంటంటే మా మమ్మీ పండగ కోసం రమ్మని అనుకున్నా, అప్పాలు చేయడానికి రమ్మని. దట్స్ వాట్ ఐ వాంట్. అట్లుంటుంది తెలంగాణ మమ్మీస్తో. ఈరోజు మేము ఏమేమి అప్పాలు చేసుకుంటామో మీకు చూపిస్తాం, ఓకేనా? ఇది వచ్చేసి మడుగుల కోసం ప్రిపేర్ చేస్తున్న పిండి. ఇది కనిపిస్తుందా? ఇది సకినాల కోసం. తెలంగాణ వాళ్ళకైతే మొత్తం తెలిసి ఉంటుంది నాకు తెలిసి సకినాలు ఇవన్నీ. కానీ నాకు తెలిసి కర్ణాటక వాళ్ళకి ఐడియా ఉండదు. ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ అప్పాలు తీసుకెళ్తుండే. సో వాళ్ళకి సకినాలు అంటే ఏంటి అవన్నీ ఏం తెలియదు. నేనే పోయి తీసుకొచ్చిస్తే వాళ్ళు అబ్బా మంచిగా ఉన్నాయి అని చెప్పి తిన్నారు. అని చెప్పి తిన్నారు. కామెడీ చేస్తున్నావా? నాకే అనిపించింది వీళ్ళు కొత్త అడుగుతున్నారు ఏదో అని చెప్పి నాకు అనిపించింది. కానీ మనకి ఇది రెగ్యులర్ అని వాళ్ళకి తెలియదు అనమాట. అక్కడ బిల్డప్ ఇచ్చేది, ఓ ఈ సకినాలు చాలా బాగుంటుంది తినండి అని చెప్పేసి. కానీ వాళ్ళు మళ్ళీ అడిగేది, ఎప్పుడు చేసినా కూడా తీసుకొని వెళ్తుండే అనమాట. సో ఈరోజు అప్పాలు వచ్చేసి మడుగులు, సకినాలు, గ్యారెలు. చెక్కలు అంటారు కొందరు సైడ్, కానీ మా సైడ్ గ్యారెలు అంటాం అనమాట. కరీంనగర్లో ఎక్కువసేపు ఇక్కడనే కూర్చున్నా అనుకో, మా మమ్మీ నాకు తర్వాలు చేస్తుంది. తర్వాలు అంటే అర్థమైందా? టన్నులు అవుతాయి అనమాట. షేక్ ఆడిస్తాను రా. ఫస్ట్ అయితే మనం అప్పాలు చేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు మీ అందరికి చూపించబోయే పర్సన్ మా మమ్మీ వాళ్ళ చెల్లె. ఏం చేస్తాను ఆ పిన్ని? మన తెలంగాణ స్పెషల్ అరిసెలు. ఆనకం పడుతున్నావా? ఇంకేమేమి అప్పాలు చేస్తారు మరి? సకినాలు, గ్యారెలు, మడుగులు, అరిసెలు. నువ్వు చేస్తే తినడానికి వెయిటింగ్. నేను సురుకు పెడతా చేయపోతే ఏం చేయకపోతే సురుకు పెడతావు? పానులు అంటే మమ్మల్ని పని చేయడానికి రప్పించి రైడ్కి పండగకి రమ్మలే. అయితే మీరు పండగకి అప్పాలు చేయడానికి, సురుకు పెట్టడానికి. మా వాళ్ళేమో ఆనకం పడతారు. ఆ గ్యాప్లో నన్నేమో పిండి కలపమని చెప్పి గ్యారెల పిండి, లేకపోతే సురుకు పెడతాడట మా పిండి. ఇది బియ్య పిండి, దీంట్లో ఉప్పేసి మమ్మీ నేను ఎంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. మా మమ్మీకి నా మీద ఉన్న నమ్మకం అలాంటిది. మరి చిన్నప్పుడు నేనంట పని దొంగనంట. అంటే ఏదైనా పని చెప్తే వెంటనే తప్పించుకొని తిరిగేదన్నట. మా మమ్మీ ఎప్పటికీ అదే చెప్తా ఉంటుంది. కానీ అప్పుడు ఎందుకు తప్పించుకున్నానో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు దానికైతే డబల్ పని చేస్తున్నా. సో ఇప్పుడైతే సకినాల పిండి రెడీ అయిపోయింది, కలిపి పెట్టుకున్నాం. గ్యారెల పిండి రెడీ అయిపోయింది, ఆనకం కూడా పట్టుకున్నాం. సో ఇంకేంటి లేట్, అన్నీ చేసేద్దాం పదాలి. తిప్పుతూనే ఉండు తిప్పు. నీ అబ్బాయి వాళ్ళ తగ్గేదేలే. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను ఇక్కడ బొట్టెందుకు పెట్టుకుంటున్నా అని చెప్పి మీకు అందరికీ డౌట్ రావచ్చు. మనము ఎవ్రీ సంక్రాంతికి సకినాలు చేసుకుంటాం. సో సకినాలు చేసుకునే ముందు ఒక గౌరమ్మని చేస్తాం కదా. సో దానికి బొట్టు పెట్టిన తర్వాత అందరికీ బొట్టు పెట్టడం మాకు అలవాటు అనమాట.
మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. మా మమ్మీ ఎవ్రీ పండుగకి అంటే ప్రతి పండుగకి ఒక రొటీన్ డైలాగ్ కొడతది. ఏంటిదంటే, "ఈ ఒక్కసారికే ఈ అప్పాలు మళ్ళా నెక్స్ట్ సారికి ఏం చేయంలే తెచ్చుకుందాం ఎక్కడనన్నా ఆర్డర్ ఇచ్చి చేసుకుందాం" అంటది. మళ్ళా నెక్స్ట్ పండగ రాకముందు 2 డేస్, 3 డేస్ ముందు నుంచే స్టార్ట్ పెడతది. ఎప్పుడొస్తున్నావు, ఎప్పుడొస్తున్నావు అని చెప్పి. అట్లుంటది మా అమ్మతో. కానీ అదేంటో పండగకి అప్పాలు, పిండి వంటలు ఇవేం చేసుకోకపోతే అసలు పండుగలాగా అనిపించదు గదా! ఇలా అందరూ కలిసి పిండి వంటలు చేసుకునే దాంట్లో ఆ తృప్తే వేరు. కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఇవన్నీ చాలా మిస్ అవుతున్నారు. ఈ వర్క్ ఉంది, ఆ వర్క్ ఉందని జెప్పి. ఇవన్నీ పక్కన పెడితే మా అప్పాలు చేయడమైతే అయిపోయింది. మా మమ్మీ సంక్రాంతికి చేసిన పిండి వంటలు మీకు చూపిస్తా. ఇవి గారెలు, మడుగులు, అరిశాలు, సకినాలు. ఫస్ట్ ఏవి టేస్ట్ చేద్దాం? ఇవైతే బాగున్నాయి గాజు లెక్క. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందండి. ఫస్ట్ అయితే ఇది టేస్ట్ చేద్దాం. అరిషప్ప తెలంగాణలో సంక్రాంతి ఫేమస్. సూపర్ ఉంది మమ్మీ. బాగున్నాయి. నేను తిన్నాను అందరి కోసం కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని ఉంచాం. సో ఫైనల్గా ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జ్యోతి అఫీషియల్. ఒక అప్పిస్తా, గంట కొట్టండి. బాయ్ బాయ్.